నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో గ్రామ పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 12 లక్షల నిధులతోనే డ్రైనేజీ నిర్మాణ పనులను బోధన ఎంపీపీ బుద్దె సావిత్రి సర్పంచ్ బుయ్యాన్ చంద్రకళ ప్రారంభించారు. సాలూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు గౌరవ శాసన సభ్యులు ఎండి షకీర్ అమీర్, కల్వకుంట్ల కవిత, మాజీ పార్లమెంటు సభ్యులు కృషి చేస్తున్నారని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల్ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, ఎంపీటీసీ కె సవిత, ఫతేపూర్ సర్పంచ్ ఎస్కే అమీర్ తదితరులు పాల్గొన్నారు. సాలూరా గ్రామంలో 14th ఫైనాన్స్ నిధుల నుండి సుమారు 12 లక్షల నిధులతోని మరి డ్రైన్ నిర్మాణం చేపట్టకు ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. సాలూరా గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటా ఉంది. మరి సర్పంచ్ గారు కానివ్వండి, స్థానిక ఎంపీటీసీలు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, మరి ఎంపీపీ కానివ్వండి, అందరు కలిసి గ్రామ పంచాయతీ నిధుల నుండి మరి 14th ఫైనాన్స్ నిధుల నుంచి ఈరోజు 12 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో పంచాయతీలకు బలోపేతం చేయాలని చెప్పి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాలూరా గ్రామంలో మరి ఇటు పారిశుద్ధ్యము, పచ్చదనంతో పాటు మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మా శాసనసభ్యులు షకీల నాయకత్వంలో బోధన్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. ఇటు పచ్చదనం, పరిశుభ్రత విషయంలో కూడా సాలూరా గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. మరి నేను కూడా అందరినీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఇక్కడే పనిచేస్తున్నటువంటి మా ఈఓ హనుమాల సారి గారికి కూడా మరి ఉత్తమ గ్రామ పంచాయతీ మరి కార్యదర్శి కూడా అవార్డు రావడం జరిగింది. నేను వారికి కూడా ప్రత్యేక అభినందన చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో సాలూరా గ్రామం అన్ని రంగాల్లో ముందు చెందుటకు మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున, మా తరఫున కూడా మేము ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు మన సాలూరా గ్రామానికి మరి గురుకుల పాఠశాలను కూడా మహిళా గురుకుల పాఠశాలను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ స్థలాభావ కారణాల వల్ల మన గ్రామంపై ఉన్నటువంటి పాఠశాలని బోధన్ విజయసాయి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి స్థలంలో నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా త్వరలోనే మరి గౌరవ శాసనసభ చేతుల మీద 50 ఇండ్లు గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. తప్పకుండా ఆ 50 ఇండ్లని కూడా ఈ 15-20 రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభించడం జరుగుతుంది. టెండర్లు అయినాయి, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాబట్టి మరి ఈరోజు అన్ని రకాలుగా మరి గ్రామానికి అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులకు, గౌరవ మా పార్లమెంటు సభ్యురాలైనటువంటి కవితక్క గారు ఈ గ్రామానికి మరి ₹1 నిధులనిచ్చి మా పంచాయతీ సాలూరా ఫతేపూర్ గ్రామానికి ₹1 నిధులిచ్చి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది.